అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామం అనేది ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించిన యొక్క లచ్చపేట శ్రీనివాస్ గౌడ్ లక్ష్మీ దంపతులకు జన్మించినటువంటి అమరేందర్ గౌడ్, అతనితో పాటు తమ్ముడు కూడా ఉండడం జరిగింది. వారు మారుమూల రైతులకు సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి, రైతులు గతంలో అంటే వరి నాట్లు వేసిన తర్వాత వరిని కోయాలంటే ఈ యొక్క హార్వెస్టర్ మిషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరి హార్వెస్టర్ను కోసే దాన్నే కాకుండా ఈ యొక్క పండించిన పంటను కూడా ఈ యొక్క బియ్యం గింజలను కూడా ఈ యొక్క హార్వెస్టర్ ద్వారా చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఒక సంకల్పంతో ఈ యొక్క చిన్న రైతు అంటే యువకుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే యువత పెడదారిన పడుతుందన్న సందర్భంలో ఈ యొక్క అమరేందర్ అనే రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఇతను అమరేందర్ ఒక చిన్న ప్రయోగం ద్వారా ఈ యొక్క హార్వెస్టర్ను తయారు చేయడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు అంటే సన్న చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క హార్వెస్టర్తో పాటు ఈ యొక్క బియ్యాన్ని కూడా ఇదే మిషన్ ద్వారా వచ్చే విధంగా రైతులకు అంటే వరి ధాన్యాన్ని ఎండబోసే పరిస్థితి కూడా లేకుండా ఇందులోనే స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హీట్ కావడం వల్ల ఈ యొక్క రైతులకు సంబంధించిన వరి ధాన్యాన్ని ఈ యొక్క బియ్యం ద్వారా వచ్చే విధంగా ఈ యొక్క మిషన్ తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనతో పాటు అమరేందర్ ఉన్నారు. అమరేందర్ని అడిగి తెలుసు. చెప్పండి అమరేందర్, ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ యొక్క హార్వెస్టర్ వల్ల ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాయని చెప్పొచ్చు? నా పేరు అమరేందర్, పెద్దకోడూరు చిన్నకోడూరు మండల్, సిద్దిపేట డిస్టిక్. నేను కూడా రైతు కుటుంబమే, మాది కూడా. ఈ చిన్న సన్నకారు రైతులకు ఇప్పుడు వచ్చిన హార్వెస్టర్లు ఏంటిదంటే ప్రీవర్స్లో ఉండే పాత హార్వెస్టర్ అంటే వరి వస్తాయి, వడ్లు వస్తాయి. దీనివల్ల నేను చేసిన యంత్రం ఏంటంటే మనకు ఈ వరితో పాటు వడ్లతో పాటు బియ్యం కూడా వస్తాయి. ఎందుకంటే ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ చిన్న సన్నకారు రైతులకు ఈ 2 మడ్లు 3 చిన్న మడ్లు ఉన్న ఎకరం అర్ధ ఎకరం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా కళ్ళాలు లేకుండా ఇబ్బంది పడుతుంటారు కదా. దాన్ని ఒక 1 year నుంచి నేను ఆ బాధలు చూసి ఆ బీట్ల దగ్గర పోసి వర్షానికి ఆ కవర్ లేక కళ్ళాలు లేక ఇబ్బంది పడతారు బీట్లల్లో. అది కూడా బాగా నేను ఆలోచించి ఒక 1.5 year నుంచి కష్టపడి దీన్ని చేసిన. ఇందులో ఏంటంటే మనకు 2 in 1 ఇక్కడ బియ్యం వస్తాయి, మీకు ఎంత మట్టి కావాలంటే అంత మనకు దాని కెపాసిటీ అనేది 8 క్వింటాలు ఉంటుంది. దీన్ని కూడా 8 క్వింటాలు 7 క్వింటాలు ఎంత ఉంటుందో సేమ్ అదే రకంగా ఈ నమూనా చేసిన. ఇది చిన్నది మాత్రమే. దానికి ఫ్యూ ఇయర్స్లో మనకు ఆర్థిక సాయం చేస్తే, ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సాయం చేస్తే దీన్ని పెద్ద మొత్తంలో తీసుకొని తక్కువ బడ్జెట్లో చేస్తా అని తెలియజేస్తున్నాను. అదే ఇది మీరు చేస్తున్నారు కదా, అంటే ఈ హార్వెస్టర్ సంబంధించి ఇప్పుడు ఈ చిన్నదానికి ఎంత ఖర్చు వస్తుంది, భవిష్యత్తులో పెద్దగా దానికి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎవరిని ఎట్లా రిక్వెస్ట్ చేస్తారు మీరు? మనకు దీనికి చేయడానికి మనకు 30,000 దాకా ఖర్చు వచ్చింది. చిన్నగా మేము ట్రయల్ చేసినాం కాబట్టి సక్సెస్ అయింది. దీన్ని పెద్ద ఎత్తున చేయాలంటే మనకి ఏదో మనకు ఉన్న హార్వెస్టర్కే ఎక్స్ట్రా ఫిట్టింగ్ లెక్క దీన్ని ఫిట్ చేస్తాం. దీన్ని ఇలా లోపల బాయిలర్ ఉంటుంది. మనకు ఎలాంటి బాధపడే అవసరం రైతులకు. స్టీమ్ బాయిల్ అనేది కొంచెం అది ఆటోమేటిక్గా మనకు వడ్లు రాగానే ఒక 1 గంటన్నరలో అంతలో అవే లోపల స్టీమ్ ఉంటుంది, వేడయ్యి మీకు నూకలు వస్తాయి, అది వచ్చినా ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. బియ్యం వస్తాయి, మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇలా చేసింది అంటే అన్నీ అప్డేట్ వర్షన్ అని. ఓకే, అదే కాకుండా ఇటువంటి కంపెనీలకు సంబంధించి అంటే ప్రభుత్వానికి కావచ్చు ఏమి విజ్ఞప్తి చేస్తావు? ఎందుకంటే ఇటువంటి చిన్నతనంలో ఒక యువకునిగా ఇటువంటి ఆలోచన నీకు రావడం కూడా గొప్ప విషయం అని చెప్పవచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఏమి విజ్ఞప్తి చెప్తావు నువ్వు? ఇప్పుడు నేను చేసింది ఈ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కాకుండా దయచేసి చూసి కంపెనీలు పెద్ద కంపెనీలు చాలా ఉన్నారు కదా, ప్రతి పెద్ద కంపెనీలు వీళ్ళు చూసి ఏదైనా ఉంటే రైతులకి చాలా మేలు జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చు ఉంటుంది, ఎలాంటి శ్రమ లేకుండా వీళ్ళకు అదే పొలాల దగ్గరనే బియ్యం సేకరించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకే ప్రభుత్వం దయచేసి చూసి రైతులకు చాలా మేలు జరుగుతుంది. అంటే ఇవే కాకుండా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి వారు కూడా ఇటువంటి ఆలోచన విధాన్ని తీసుకొని ఈ యొక్క కంపెనీకి అంటే ఈ యొక్క బియ్యం వచ్చే సంబంధించిన హార్వెస్టర్ను తయారు చేస్తున్నావు కదా, కంపెనీలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే ఇట్లా చేయడం వల్ల చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మీరు చేసినారంటున్నారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి మీరు?
వాళ్ళకు ఈ కంపెనీలకు మనం చేసింది పాతది చేసింది అంటే వడ్లే వస్తాయి కదా, దీనివల్ల వాళ్ళు జర వీళ్ళ అడ్వాన్స్ ఏంటంటే అన్ని బియ్యము మనకు మిల్లులకు పోకుండా మనకు అదేవిధంగా ఈ ఎండబోసులు చాలా ఇబ్బంది, వర్షాకాలం వచ్చే వరకు చలికాలం వచ్చే వరకు ఆ మంచుకు మ్యాచర్ రాక చాలా ఇబ్బంది పడతారు. ఇలా అప్డేట్ ఉంది కాబట్టి ఈ కంపెనీలు కొంచెం ప్రోత్సహించి వాళ్ళు వస్తే ఉంటే దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఓకే, అంటే ఈ యొక్క మిషన్ మీరు తయారు చేసినారు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంత చిన్నతనంలో ఇటువంటి ఆలోచన రావడం కూడా ఒక యూత్గా, అంటే మీరు ఏం చెప్తారు యూత్కి, ఏం చెప్తారు భవిష్యత్తు రైతులకు ఏం చెప్తారు చివరగా? రైతులకు మేము ఆ బాధలు, నేను బీట్ల దగ్గర మేము కూడా ఈ తిండి లేక ఇబ్బందులు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చూసినాం. ధ్యానం చేసి 6 నెలలు కష్టపడి చేసిన పంట ఒక వర్షానికి విపత్తు ఖరాబ్ అయింది కాబట్టి మేము అది చూసి బాధపడి 1.5 నుంచి కష్టపడి మనది కూడా రైతు కుటుంబంగా ఎలాంటి బాధ ఎవరు పడద్దని చెప్పి దాని గురించి ఆలోచించి ఇది ప్రయత్నం చేశాం. ఓకే, అదేవిధంగా అమరేందర్ యొక్క తండ్రి ఉన్నాడు, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది నీ కొడుకు ఇట్లా చేయడం వల్ల? ఏమనిపిస్తుంది నీకు? నా కొడుకు ఇలా చేయడం సంతోషకరమే. కాకపోతే ఇప్పుడు మేము కూడా రైతు కుటుంబం వచ్చి మా బాధకాలు చూసిండు కాబట్టి ఇన్ని సంవత్సరాలను చూసి ఆయన మా అబ్బాయికి ఏమో ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, అరే ఇప్పుడు ఇవన్నీ మేము లైవ్గా బీట్లో పోయినా వర్షం వచ్చి వడ్లన్నీ ఉట్టకపోయినాయి, అటువంటి ఆలోచన లేకుంటే అయితే మాకు చిన్న వర్క్షాప్ ఉంది కాబట్టి దాన్ని పెట్టి ఒక మిషన్ తయారీ కనుక్కున్నాడు. ఈ మిషన్ కనుక్కుంటే మరి ఎంతవరకు సక్సెస్ అయిందో ఎంతగా అవుతుందని నేను అంటే కూడా మరి నువ్వు చదువుకోమంటే కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. చదువుకొని ఈ ఆలోచన ఇప్పుడు 1.5 year నుంచి కష్టపడుతుండు. అయితే మొన్న ఇప్పుడు ఈ మధ్య ఈ పత్రికా మీడియా వాళ్ళ మధ్య నేను చూసి ఈ ధాన్యము మామూలుగా 2-in-1 అని లేదు, ఇదివరకు ఇన్ని కంపెనీలు చేసిరు, ఇంతమంది సెర్చ్ చేసిరు. కాకపోతే నా కొడుకు చేసింది ఇది ఒకటి పెద్ద సెర్చ్. గవర్నమెంట్ గుర్తించాలి ఈ విషయాన్ని కూడా. చిన్నపిల్లలు చదువు రాదు, లేకపోతే వీటి వేస్ట్గా రోడ్ల మీద తిరుగుతున్నాడు అటువంటి ఆలోచన తల్లిదండ్రులు కూడా రావద్దు. ఏదో ఒక కళ ఉంటుంది వాళ్ళకు, ఆ కళా నైపుణ్యాన్ని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి నా కొడుకు కూడా అదే రకంగా ఉన్నాడు. అయినా ఇవాళ ఒక కళారంగానికి వచ్చి ఇది ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని రూపుదిద్దిండు. గవర్నమెంట్ ఇది సహకరించాలి. రైతులకు కూడా ఇప్పుడు ఇవన్నీ కొంత ఫేక్ అనుకుంటారు, కానీ కాకపోతే లైవ్గా చేసి కంపెనీలు తీసుకుంటే కూడా దీనికి వాళ్ళకు సహకరించి ఆయన ప్లాన్ ప్రకారం ధాన్యం మనం బియ్యంగా మార్చి రైతులకు అందజేస్తాడు. ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన చిన్నకారు ఇంటికి అవసరం మేరకే ఒక మడి వేసుకున్నాం, ఆ మడిలో నీకు ఒడ్లు తినడానికి కావాలి, తిండి వడ్లకు దాన్ని తీసుకోవచ్చు. మీరు దాన్ని కడమే వల్ల మామూలుగా యథావిధిగా బీట్లకు అమ్ముకోవచ్చు. నీ తిండి వరకే నీకు సంబంధించినవి అవుతాయి. అయ్యో ఇప్పుడు కొంతమంది దీని మీద కూడా రీసెర్చ్ చేస్తారు, రైస్ మిల్లు బంద్ అయితే, లేబర్ బంద్ అయితే, అటువంటి విషయం కాకుండా మన రైతులకు తినటానికి ఉన్న రైస్ కోసమే నా కొడుకు ప్రాధాన్యపడు. కంపెనీలు చేయాలి ఇవన్నీ అటువంటి విషయాలు ఏం కాదు. ఇవన్నీ పేగ ముచ్చట్లేం కాదు. కాకపోతే మన వ్యవసాయం ఇబ్బందులు కాకుండా రైతులకు ఆటోలని, ఆ రైస్ మిల్లని, ఇవన్నీ వేస్ట్ కిరాయి లేకుండా ఇవన్నీ మా కొడుకు ఉపయోగించారు. కాకపోతే గవర్నమెంట్ సహకరించాలి. ఏ కంపెనీలను పెట్టించి మంచి నా కొడుకు ఇంట్లో తెలివిగా పనిచేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ సహకరించాలి, స్పందించాలి. మేము దయచేసి ఇప్పుడు ఈ మీడియా కూడా మేము చాలా కృతజ్ఞతము. మేము వాళ్ళు మా కొడుకు మీడియా ద్వారానే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిండు. కానీ కాకపోతే వాళ్ళు ఇంకా ముందు తీసుకుపోయి మా కొడుకుని ప్రయోగం చేసి ఇది ప్రజల ముందు నిలబెట్టాలి, రైతులకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నా. అమరేందర్ వాళ్ళ తల్లి కూడా ఉన్నారు, చెప్పండి అమ్మా ఎట్లా అనిపిస్తుంది నీకు కొడుకు? నా కొడుకు చేసింది సంతోషం ఉన్నది. ఆయనను ముందుకు తీసుకుపోయి ఏమైనా పని చూపించాలని కోరుకుంటున్నాం. అంటే చిన్నకారు రైతులకు ఈ యొక్క మిషన్ అనేది 2-in-1గా ఉపయోగపడుతుంది కాబట్టి, అంటే రైతులకు పండించిన పంటను వెంటనే అక్కడనే తన పొలంలోనే కోసి ఈ యొక్క బియ్యం 2-in-1గా రావడం వల్ల రైతులకు ఎటువంటి కష్టాలు రావు. ఎందుకంటే రైతులకు ఉండేటువంటి బాధలు బీట్లో పోసిన తర్వాత మ్యాచ్యూర్ రావాలి, అధికారులు వచ్చి సర్టిఫై చేసిన తర్వాతనే ఇటువంటి కష్టాలు ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యలు లేకుండా ఇటువంటి మంచి ఆలోచనను ఈ యొక్క యువకుని ద్వారా, అమరేందర్ ద్వారా రావడం అనేది అందరి రైతులకు ఒక వరంలా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక అమరేందర్ ఒక స్ఫూర్తిగా ఉండబోతున్నది. దీన్ని ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ యొక్క హార్వెస్టర్లకు సంబంధించిన పెద్ద కంపెనీలకు సంబంధించిన వారు ఎవరైనా దీన్ని స్పందించి ఈ యొక్క చేసినటువంటి ఈ యొక్క మిషన్ని చూసిన తర్వాత దీని ఉపయోగం ఏంది, ఎలా ఉండబోతుంది,
భవిష్యత్ తరాలకు సంబంధించిన రైతులకు ఎట్లా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం కొద్దీ పనిచేస్తుందన్న విధానాన్ని పరీక్షించి నాకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి ఈ యొక్క అమరేందర్ కుటుంబ సభ్యులతో పాటు అమరేందర్ తన యూత్గా అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టే యూత్ పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తన మేధాశక్తిని ఉపయోగించి ఈ యొక్క మంచి మిషన్ను తయారు చేసి మంచి తరాలకు మంచి భవిష్యత్తుగా అంటే రైతులకు ఒక చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక అమరేందర్ కుటుంబానికి ఒక దారి చూపెడతాయని చెప్పవచ్చు. ఈ మిషన్ ద్వారా రైతులకు కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే ఒక మార్గం చూపెట్టినట్టయితే రైతుల పక్షాన అమరేందర్ ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పవచ్చు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.